మరొక పెను ప్రమాదం అన్నమాట. 3 కోట్ల విలువైన బంగారం దోపిడీ, పోలీసులు అదుపులో దొంగలు. సో మనం వివరాల్లోకి వెళ్తే మనం చూడొచ్చు, మనకి కోట మండల పరిధిలో నాయకనేరి అటవీ ప్రాంతాల్లో దారి దోపిడీ ముఠా ఓ కారును అడ్డగించి 3 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. పోలీసుల కథనం మేరకు వేలూరు నుంచి కర్ణాటకలోని కేజీఎఫ్ కారులో బంగారాన్ని తీసుకువెళ్తూ ఉండగా ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నాయకనేరి అటవీ ప్రాంతంలో 5గురు గుర్తు తెలియని దుండగులు కారును ఢీకొట్టి అడ్డగించి కత్తులతో బెదిరించి 3.75 కిలోల బంగారు కడ్డీలను అయితే ఎత్తుకెళ్లారు. కేజీఎఫ్కు చెందిన మనం చూసుకున్నట్లయితే మార్వాడి అక్కడ స్థానికంగా ఉన్న దుకాణాలకు బంగారాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. సో ఆయన కారును అయితే వీరు అడ్డగించారు. మనకి ఆంధ్ర సరిహద్దుల్లోకి వచ్చాక అటవీ ప్రాంతాల్లో దుండగులు మార్వాడి కారును అడ్డగించారు. ముఖాలకు మాస్కులు ధరించి దుండగులు మార్వాడిని, వారి డ్రైవర్ను కత్తులతో బెదిరించి బంగారాన్ని దోచుకెళ్లారు. ఆ రోజు రాత్రి 8:30 గంటలకు చోటు చేసుకున్న ఘటన అనమాట ఇది. అయితే డిఎస్పీ ప్రభాకర్, సిఐ సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర తమిళనాడు పరిధిలో ఉన్న పాత నేరస్తుల కదలికలపై నిఘా అయితే ఉంచారు. సో ఈ విధంగా చిత్తూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ క్రైమ్ పార్టీ మనకి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులో కూడా తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచి ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులు అయితే పడ్డారు. సో ఈ విధంగా ఏపీలోని చిత్తూరులో ఇలాగా దొంగల పేపర్తో అయితే సృష్టించడం జరిగిందనమాట. భారీగా అయితే బంగారు ఎత్తుకెళ్ళడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.